4 ఏళ్ళైంది సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్. ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ బస్టర్ తీసి ఇంతకుముందు ఇంకెవరు? ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు, మొత్తం రాసిన ధైర్యం ఉండదు. ఒక షాడో పెట్టి పెడతాడు. దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగాడని రాయి, దాని తర్వాత నేను కౌంటర్ వేస్తా. నువ్వు నాకు ఏమైనా ఐస్ వేసావా? నాకు పెగ్గు కలిపావా? ఎరా పెగ్గు పట్టరా అంటే నువ్వు పెగ్గు తీసుకొచ్చావా? ఏంట్రా నీ సోర్స్? పోనీ ధైర్యంగా ఫోటో వేసి రాయడు ఒక చిన్న షాడో. హౌ లాంగ్ అండి? హౌ లాంగ్ వీ షుడ్ టేక్ ఆల్ దిస్ నాన్ సెన్స్? హౌ లాంగ్ వీ షుడ్ టేక్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఐమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏమంటారు? ఇంకా మళ్ళీ మొదలు. రేపొద్దు నీ సినిమా కూడా వస్తుంది కదా, నీది కూడా చేస్తావు కదా. మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది. నేను ఇప్పుడు 2 సినిమాలు షూటింగ్ చేస్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్, మిస్టర్ బచ్చన్. అతి త్వరలో ఇంకో 2 పెద్ద హీరోలతో అనౌన్స్మెంట్ రాబోతున్నాయి, సినిమాలు చేయబోతున్నా. ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా? మా నాన్నలాగా మీరు నా స్కూల్లో ఏమైనా ఫీజు కట్టారా? నేను ఏం చేస్తాను మీకు చూపించుకోవడానికి? 4 సంవత్సరాలు కుదరకపోతే నా 5 ఏళ్ళు కుదరదు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీ ఇంటికి వచ్చి అని అడుగుతున్నానా? నా రెంట్ కట్టండి అనో, నన్ను ఇంకోటి చేయండి అనో. సినిమా లేట్ ఉందని ఫ్రస్ట్రేషన్ ఇదా? నాకు తర్వాత అనిపించింది, ఎక్కడో చదివా, హరీష్ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు. మన 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 వాడు ఎలా ఉంటారంటే, శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీశ్రీ తాగిన మద్యమే ఎక్కువ ప్రాచుర్యం పొందిందని చెప్పాడు ఒక కవి. విపరీతమైన పర్సనల్ అటాక్. మేమేమన్నా గాంధీ మాత్రం చెప్పామో మీకు? విపరీతం అయిపోయింది. నాకు కార్తీక్ పరీక్షలో నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యా. రేపు మన సినిమాలు వస్తున్నాయి, రేపు పొద్దున ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చాలా ఓపెన్ చెప్పారు 100 సినిమాలు చేస్తానని. మేము అన్ని సినిమాలు చేస్తామని తెలియదు, ఎందుకంటే మీకు చూస్తున్నారు కదా 3-2 ఏళ్ళు పడుతుంది మరొక సినిమాకి. సో అన్ని సినిమాలు తీయొచ్చు, తీయకపోవచ్చు. ఒకసారి మా డైరెక్టర్ గ్రూప్ లో రాఘవేంద్ర గారు ఏదో సినిమాకి 27 years 100 films 150